హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో రైతుల కొరకు అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా రైతులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా టాపిక్ వచ్చేసరికి వానాకాలంలో సాగు చేసే సన్న రక వరి గింజం గురించి పూర్తిగా సమాచారం ఇస్తాను. అదేవిధంగా రకాలు ఏంటి, అదేవిధంగా పంట కాలము ఎంత ఉంటుంది, ఎటువంటి తెగులను తట్టుకుంటాయి అనేది పూర్తి సమాచారం ఒక్కొక్క రకం గురించి, సన్న గింజ రకం గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్కి వీడియో కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. వానాకాలంలో సాగు అయ్యే వరి, సన్నగింజ వరి రకాల గురించి ఇప్పుడు చెప్తాను. సో మనకు సన్నగింజం వరి చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ ఒకటి ఆర్ఎన్ఆర్ 15048. దీన్నే మనము తెలంగాణ సోనా అని అంటాము. ఈ వరి రకం వచ్చేసరికి మనకు దీని పంట కాలం గమనించినట్లయితే 125 నుంచి 130 రోజుల పంట కాలం ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనము దిగుబడి చూసుకున్నట్లయితే తెలంగాణ సోనా దిగుబడి ఎకరానికి 28 క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది. సో ఈ రకం వేసుకున్నట్లయితే ఎటువంటి తెగులు తట్టుకుంటాయి అంటే మనకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా మనం నాణ్యమైన అన్నం అనేది నాణ్యమైన ఉంటుంది, అధిక నూర్పిడి శాతం ఉంటుంది ఈ రకానికి. సో అదేవిధంగా రెండవ రకం సన్న గింజంలో రెండవ రకం చూసుకున్నట్లయితే JGL 1798 1798 రకం. మనకు దీన్నే మనము జగిత్యాల సన్నాలని అంటాము. దీని పంట కాలం చూసుకున్నట్లయితే 120 రోజుల పంట కాలం ఉంటుంది. దిగుబడి ఒక ఎకరానికి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే ఉల్లి కోడును అదేవిధంగా అగ్గి తెగులను తట్టుకుంటుంది ఈ రకము జగిత్యాలు సన్నాలు. దీన్నే JGL 1798 అనేది అంటాము. సో అదేవిధంగా సన్నగింజ రకంలో మూడవ రకం చూసుకున్నట్లయితే JGL 3844 JGL 3844 అనమాట, 44. దీన్నే మనము జగిత్యాల సాంబా అని అంటాము. ఈ రకం చూసుకున్నట్లయితే 125 రోజుల పంట కాలం ఉంటుంది. ఎకరానికి 28 క్వింటల్ దిగుబడి వస్తుంది ఈ రకానికి. అదేవిధంగా ఈ రకం చూసుకున్నట్లయితే ఉల్లి పొడిని తట్టుకుంటుంది, అదేవిధంగా కంకి నల్లిని కూడా తట్టుకుంటుంది ఈ JGL 3844 రకం. సో అదేవిధంగా సన్న గింజల్లో నాలుగవ రకం చూసుకున్నట్లయితే NLR 3449 34449 అనే అన్నమాట. అంటే మనకు NLR 3443. సో దీన్నే మనం నెల్లూరి మసూరు అని అంటాము. ఇది పంట కాలం చూసుకున్నట్లయితే 125 రోజుల పంట కాలం వస్తుంది. అదేవిధంగా దీని దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి 28 క్వింటల్ దిగుబడి వస్తుంది. మనము చూసుకున్నట్లయితే ఈ రకము NLR 3449 అనే రకము చౌడు నెలలకు అనుకూలము. కొందరు రైతులు చౌడు నెలలు ఉంటాయి కాబట్టి ఈ NLR నెల్లూరి మసూరు అనేది చౌడు రకానికి మనం వేసుకోవచ్చు. ఇది కొంతవరకు అంటే అగ్గి తెగులను తట్టుకుంటుంది అన్నమాట. ఇది కొద్ది సన్నగింజ రకము, అదేవిధంగా పొట్టి రకం అన్నమాట. చౌడు నెలలు ఇది అనుకూలం చాలా. NLR 3449 అన్నమాట. సో అదేవిధంగా సన్నగింజ రకాల్లో ఐదవ రకం వచ్చేసరికి JGL 17004 అనమాట, 17004. దీన్నే ప్రద్యుమ్న అని అంటాము. ఈ రకం పంట కాలం చూసుకున్నట్లయితే 100 రోజులు పంట కాలం ఉంటుంది. ఎకరానికి ఇది 22 క్వింటల్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే ఉల్లి కోడు అదేవిధంగా అగ్గి తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా గింజ రాలే గుణం అనేది దీనికి ఉండదు. అదేవిధంగా కొద్ది పొట్టి రకం ఉంటుంది. ఇది మనకు చూసుకున్నట్లయితే దీనిది ప్రత్యేకత ఏంటి అంటే చేన్మనం అనేది పడిపోవు అనమాట. కొన్ని రకాలు చేన్మనము కోత దశలో పడిపోయే గుణం ఉంటుంది, కానీ ఈ JGL 17004కి అనేది ఆ గుణం అనేది ఉండదు.
సో అదేవిధంగా సన్నగింజ రకంలో 6వ రకం చూసుకున్నట్లయితే JGL 11470 అన్నమాట. దీన్నే మనం జగత్యాల మసూరి అని అంటాము. దీని పంట కాలం చూసుకున్నట్లయితే 135 నుంచి 140 రోజుల పంట కాలం ఉంటుంది. దీని పంట దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి 28 క్వింటల్ దిగుబడి వస్తుంది. సో దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఉల్లికోడుని అదేవిధంగా అగ్గి తెగుళ్లను తట్టుకుంటుంది. అదేవిధంగా తక్కువ నూక శాతం ఉంటుంది అన్నమాట. అన్నం నాణ్యత అనేది బాగుంటుంది ఇది JGL 11470కి. సో అదేవిధంగా మనకు సన్నగింజ రకంలో 7వ రకం చూసుకున్నట్లయితే JGL 384. దీన్నే పొలాష ప్రభ అని అంటాము. ఇది పంట కాలం 135 నుంచి 140 రోజు పంట కాలము. దీని దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది. దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఇది ఉల్లికోడుని అదేవిధంగా అగ్గి తెగులను తట్టుకుంటుంది ఈ రకము. సో అదేవిధంగా సన్నగింజ రకంలో మనం చూసుకున్నట్లయితే 8వ రకము జై శ్రీరామ్ అన్నమాట. ఈ రకం చూసుకున్నట్లయితే మనకు 135 రోజుల పంట కాలం 135 నుంచి 140 రోజుల పంట కాలం ఉంటుంది. అదేవిధంగా ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపు 24 క్వింటల్ దిగుబడి వస్తుంది ఎకరానికి. దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే మనకు అన్నం నాణ్యత అనేది చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా పేస్ట్ని తట్టుకుంటుంది, అంటే పురుగులను కొంతవరకు ఇది బాగా తట్టుకుంటుంది ఈ జై శ్రీరామ్ రకము. సో అదేవిధంగా మనము సన్నగింజ రకంలో ఇంకొకటి చూసుకున్నట్లయితే 9వ రకము కృష్ణ. దీన్నే మనము RNR 2458 అని అంటాము. RNR 2458 రకం, దీన్నే మనం కృష్ణ అని అంటాము. దీని పంట కాలం చూసుకున్నట్లయితే 135 రోజుల పంట కాలం ఉంటుంది. అదేవిధంగా ఎకరానికి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది. దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఉల్లికోడిని తట్టుకుంటుంది. అదేవిధంగా అన్నం నాణ్యత బాగుంటుంది అన్నమాట. సో అదేవిధంగా ఇంకొకటి సన్నగింజ రకంలో ముఖ్యమైన రకము చాలామంది రైతులు వేసుకునే రకం BPT 5204. దీన్నే సాంబా మసూరి అంటాము. దీని పంట కాలం 150 రోజుల పంట కాలం వస్తుంది. మనకు దాదాపు ఎకరానికి చూసుకున్నట్లయితే 28 క్వింటల్ దిగుబడి వస్తుంది. దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే పొట్టి రకము, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా పురుగులని కూడా కొంతవరకు ఇది తట్టుకుంటుంది, పురుగులని కూడా తట్టుకుంటుంది అన్నమాట. సో అదేవిధంగా సన్నగింజ రకంలో ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు WGL 3200 అనేది, అంటే 32100. దీన్నే వరంగల్ సన్నాల అని అంటాము. దీని మనకు చూసుకున్నట్లయితే పంట కాలము 135 రోజులు ఉంటుంది. ఎకరానికి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇది ఉల్లికోడుని తట్టుకుంటుంది. దీనికి కూడా అన్నం బాగా నాణ్యత అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పినటువంటి WGL 32100 3200 వరంగల్ సన్నాల అని అంటాము. సో అదేవిధంగా మనము సన్నగింజ రకంలో చూసుకున్నట్లయితే ఇంకొకటి WGL 44. దీన్నే మనము సిద్ధి రకం అని అంటాము. దీని పంట కాలం చూసుకున్నట్లయితే 140 రోజుల పంట కాలం ఉంటుంది. పంట దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది. దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఉల్లుకోడిని తట్టుకుంటుంది. అదేవిధంగా అన్నం నాణ్యత బాగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దాదాపు నేను 12 రకాల సన్నగింజ రకాలు చెప్పాను.